ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైస్తుష్టువాగంసస్తనూభిः వ్యసేమ దేవహితంయదాయుः స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్షో అరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఉపనిషద్ దర్శనం వచన పఠనం. అథర్వ వేదాంతర్గత ఉపనిషత్తులలో 27 ఉత్తర భాగం గోపాలోత్తర తాపిన్యోపనిషత్. ఒకనాడు బృందావనంలో ఉన్న గోపికలంతా ఉపవాస దీక్ష వహించి సర్వేశ్వరుడైన శ్రీకృష్ణుడిని ఇలా అడిగారు, ప్రభు, మా అందరికీ శ్రేయస్సు కలగాలంటే ఏం చెయ్యాలి అని. అప్పుడు కృష్ణుడు వారితో, గోపికలారా, యమునా నది అవతల ఉన్న దుర్వాస మహామునికి మీరు భిక్షాన్నివ్వండి, మీ కోరికలన్నీ తీరుతాయి అని చెప్పాడు. స్వామి, యమునిని ఎలా దాటాలి అని ప్రశ్నించగా, బ్రహ్మచారి అయిన శ్రీకృష్ణుడు చెప్పాడు అని దారివ్వమని అనండి, ఆ యమున మీకు దారి ఇస్తుంది అని చెప్పాడు. గోపికలారా, ఎవరిని స్మరిస్తే అగాధాలు లోతులేనివిగా అవుతాయో, అపవిత్రుడు పవిత్రుడవుతాడో, సకాముడు నిష్కాముడవుతాడో, అశ్రోత్రియుడు శ్రోత్రియుడవుతాడో, ఎవరిని స్మరిస్తే ఎంత లోతైన నది కూడా దాటటానికి వీలవుతుందో అలాంటి నన్ను స్మరించండి అని చెప్పి పంపాడు. గోపికలు సరాసరి యమునా నది దగ్గరికి వెళ్ళి కృష్ణుడు చెప్పినట్టుగా స్మరించారు. వెంటనే యమున వారికి దారిచ్చింది. అందరూ యమునను దాటి దుర్వాసుడి ఆశ్రమానికి చేరుకున్నారు. రుద్రాంశ సంభూతుడైన దుర్వాస మహర్షికి పాలు, పెరుగు, నెయ్యిలతో కూడిన మృష్టాంతమైన భోజనాన్ని పెట్టారు. ఆయన వారి భిక్షను స్వీకరించి గోపికల మనోరథాలన్నీ నెరవేరాలని ఆశీర్వదించాడు. అందుకు సంతోషించిన గోపికలు, మునీశ్వర, తిరిగి మేము యమునిని ఎలా దాటి వెళ్ళాలి అని అడుగగా ఆయన, దుర్వాసుడునైనా నన్ను స్మరించండి, మీకు యమున దారినిస్తుంది అని చెప్పాడు. అప్పుడు గోపికలలో గొప్పదైన గాంధర్వి అనే గోపిక, స్వామి, మాదొక చిన్న సందేహం, శ్రీకృష్ణుడు బ్రహ్మచారి ఎలా అయ్యాడు అని. దుర్వాసుడు ఆమెకిలా సమాధానం చెబుతున్నాడు, శబ్దం కలిగిన ఆకాశం శబ్దాకాశం కన్నా భిన్నమైంది, దానిలోనే ఆకాశం ఉంది, ఆ విషయం ఆకాశానికి తెలియదు, ఆ ఆకాశమే నేను, అలాంటి నేను భోక్తని ఎలా అవుతాను? స్పర్శగుణం కలిగిన వాయువు స్పర్శవాయువు కన్నా భిన్నమైంది, దానిలో వాయువు ఉంటుంది, వాయువులో కూడా మరో వాయువు ఉంటుంది, అయినా అది దాన్ని తెలుసుకోలేదు, ఆ వాయువే నేను, నేనెలా భోక్తనవుతాను? ఇక తేజస్సు రూపం కలిగింది, అది రూపాగ్నుల కన్నా భిన్నమైంది, దానిలోనే అగ్ని ఉంది, అయినా ఆ అగ్ని దానిని తెలుసుకోలేదు, ఆ అగ్ని నేను, నేనెలా భోక్తనవుతాను? రసగుణం అనగా రుచి కలిగినవి నీళ్లు, అవి రసజలం కన్నా వేరైనవి, వాటిలో జలాలున్నాయి, అయినా ఆ జలాలు వాటిని తెలుసుకోలేవు, ఆ జలాలే నేను, ఇక నేనెలా భోక్తనవుతాను? భూమి గంధగుణం అనగా వాసన కలిగింది, అది గంధం భూమి కన్నా వేరైనది, ఆ భూమిలో మరో భూమి ఉంది, అయినా అది దాన్ని తెలుసుకోలేదు, ఆ భూమి ఆత్మనైన నేను ఎలా భోక్తనవుతాను? మనస్సు అనేది వీటన్నిటినీ మననం చేస్తుంది, అదే వాటిని గ్రహిస్తుంది. ఎక్కడ సర్వం ఆత్మగా ఉంటుందో అక్కడ దేని గురించి మననం చేస్తాం, దేనిగా మనం నడుస్తాం? అన్నిటి ఆత్మని నేనే అయినప్పుడు ఎలా నేను ప్రత్యేకంగా ఒక భోక్తనవుతాను? ఇక మీరు అడిగిన కృష్ణుడు ఎవరు అంటే ఆయన సర్వశ్రేష్ఠుడు, శరీరద్వయానికి కారకుడు. ఒకనాడు దుర్వాసుడు గాంధర్వితో, బ్రహ్మకి 2 సుపర్ణులున్నారు, వారితో పాటు నేను కూడా ఉన్నాను, ఇతరుడు భోక్త అవుతున్నాడు, మరో ఇతరుడు సాక్షిగా ఉన్నాడు, ఆ భోక్త సాక్షి ఇద్దరూ ఒక వృక్షంలోనే ఉన్నారు. లోకంలో ఎవడు కామాలతో అనగా కోరికలతో కామాలని అనగా కోరికల్ని కోరుకుంటాడో వాడు కామి అవుతాడు, ఎవడు అకామాలతో అనగా కోరికలు లేకుండా కామాలని అనగా కోరికల్ని కోరుకుంటాడో వాడు అకాముడని చెప్పబడతాడు. ఎవడు జన్మల కన్నా భిన్నుడిగా, స్థాణువుగా, అచ్ఛేద్యుడిగా సూర్యుడిలో గోవుల్లో ఉన్నాడో, గోవుల్ని పాలిస్తూ ఉన్నాడో, ఎవడు సకల దేవతల్లో కొలువై ఉన్నాడో, దేవతలందరి చేత గానం చేయబడుతున్నాడో, ఎవడు సకల భూతాలలో ప్రవేశించి ఆ భూతాలకు ఉనికిని కలిగిస్తున్నాడో ఆ మహానుభావుడే శ్రీకృష్ణుడు, ఆయనే మీ ప్రభువు అని చెప్పాడు. అప్పుడు గాంధర్వి తిరిగి దుర్వాసుడిని ఇలా అడిగింది, స్వామి, మా గోపకులంలో పుట్టిన గోపాలుడి గురించి మీకెలా తెలుసు? ఆయన అనుగ్రహం కలిగించే మంత్రం ఏది? ఆయన దేవకీదేవికి ఎలా జన్మించాడు? ఆయనకి భార్యలు ఎందరు? గోపాలుడిని ఎలా పూజించాలి?
సాక్షాత్తు ప్రకృతి స్వరూపుడైన ఆ పరమాత్మ భూమి మీద గోపాలుడిగా ఎలా అవతరించాడు అని దుర్వాసుడు ఆమెకెలా సమాధానం చెబుతున్నాడు. ఎవరిలోనైతే అన్ని లోకాలు వాతప్రోతులుగా దారంలో పూలగుచ్చబడ్డట్టుగా ఉన్నాయో ఆ శ్రీమన్నారాయణుడే అన్నిటికన్నా ముందుగా ఉన్నాడు. ఆయన హృదయ పద్మంలో నుంచి ముందుగా బ్రహ్మదేవుడు జన్మించాడు. ఆ బ్రహ్మ చాలా కాలం తపస్సు చేసి కామ అనే వరాన్ని కోరుకోగా నారాయణుడు అనుగ్రహించాడు. అప్పుడు బ్రహ్మ ఆయన్ని, ప్రభు, అన్ని అవతారాల కన్నా శ్రేష్టమైన అవతారం ఏది? ఎవరి వల్ల లోకాలన్నీ సంతోషంగా ఉంటాయి? ఎవరిని స్మరిస్తే ఈ సంసారం నుంచి విముక్తి పొందుతారు? ఆ అవతారానికి బ్రహ్మత్వం ఎలా కలుగుతుంది అని ప్రశ్నించాడు. నారాయణుడు చెబుతున్నాడు, బ్రహ్మ, అన్ని అవతారాల కన్నా శ్రేష్టమైనది శ్రీకృష్ణ అవతారం. ఆయన వల్లే సంసార బంధనాల నుంచి విముక్తి కలుగుతుంది. నారాయణుడినైనా నేను కామ్యాన్ని. మేరు పర్వత శిఖరం మీద 7 లోకాలున్నాయి. వాటి మధ్యలో ఉన్న గోపాలపురం అనేది బ్రహ్మం అవుతుంది. అది దేవతలకు సకామ్యంగా, నిష్కామ్యంగా సకల భూతాలకు అవుతుంది. ఇక ఆయన్ని కొలవటం ఎలా అంటే, ఒక సరస్సులో పద్మాలున్నట్టుగానే భూలోకంలో కూడా పద్మం లాంటి మధురా నగరం ఒకటున్నది. అదే గోపాలపురి అని కూడా చెప్పబడుతుంది. ఆ నగరంలో బృహద్వనం, మధురవనం, తాళవనం, కామవనం, బహుళవనం, కుమదవనం, కదిరవనం, భద్రవనం, బాండీరవనం, శ్రీవనం, లోహవనం, బృందావనం అనే వనాలున్నాయి. ఆ నగరం పైన ఆకాశంలో నుంచుని దేవతలు, గంధర్వులు, కిన్నెరులు గానం చేస్తుంటారు. అప్సరసులు నాట్యాలు చేస్తుంటారు. ద్వాదశ అనగా 12 ఆదిత్యులు, అష్ట అనగా 8 వసువులు, సప్త అనగా 7 ఋషులు, బ్రహ్మ, నారదుడు, పంచ అనగా 5 వినాయకులు, విశ్వేశ్వరుడు, రుద్రేశ్వరుడు, అంబికేశ్వరుడు, నీలకంఠేశ్వరుడు, గోపాలేశ్వరుడు, భద్రేశ్వరుడు అనే 8 మంది, ఇంకా ఇతరమైన పుణ్యస్థలాలు మరో 24 ఉన్నాయి. ఆ నగరంలో కృష్ణవనం, భద్రవనం అనే 2 వనాలు ప్రసిద్ధమైనవి. ఈ రెండింటిలో అత్యంత పుణ్యప్రదమైన వనాలు మరో 12 ఉన్నాయి. ఆ 12 వనాల్లో ఎంతోమంది దేవతలున్నారు. సిద్ధులు తపస్సు చేసి సిద్ధుల్ని పొందుతారు. అక్కడే శ్రీరాముడు, ప్రద్యుమ్న, అనిరుద్ధ, శ్రీకృష్ణుల ప్రతిమలున్నాయి. శ్రీహరికి 12 మూర్తులున్నాయి. అలాగే 3వ మూర్తిని బ్రహ్మజ్ఞులు, 4వ మూర్తిని మరుత్తులు, 5వ మూర్తిని వినాయకులు, 6వ మూర్తిని అష్టవసువులు, 7వ మూర్తిని సప్త ఋషులు, 8వ మూర్తిని గంధర్వులు, 9వ మూర్తిని అప్సరసులు పూజిస్తారు. ఇక వాటిలో 10వ మూర్తి అదృశ్యంగా ఉండగా 11వ మూర్తి స్వర్గలోకంలో, 12వది భూమి మీద ఉంటుంది. భూలోకంలో ఉన్న ఆ శ్రీహరి శ్రీకృష్ణమూర్తిని ఎవరు పూజిస్తారో వారు మృత్యువు నుంచి రక్షించబడతారు, మోక్షాన్ని పొందుతారు. గర్భ, జన్మ, జరా, మరణాది తాపత్రయాలతో కూడిన దుఃఖాల నుంచి విముక్తిని పొందుతారు. జగన్నాథుడైన శ్రీకృష్ణుడు ఎంతో రమ్యమైనది, బ్రహ్మాది దేవతల చేత నిత్యం నమస్కరించబడేది. శ్రీ మహావిష్ణువు ఆయుధాలైన శంఖ, చక్ర, గద, సార్గాల చేత రక్షించబడుతున్నది అయిన మధురా నగరంలో నివసిస్తున్నాడు. అక్కడ ఆయన స్త్రీలతో, శక్తితో రమ, అనిరుద్ధ, ప్రద్యుమ్న, రుక్మిణి సహేతంగా వెలుగొందుతున్నాడు. చతుశ్శబ్దం అనేది ఓంకారానికి ఉదాహరణగా చెప్పబడింది. అందుకే సాధకుడు పరోరజసే అని, అలాగే సోహం అని, గోపాలహం అని తనను తాను భావించుకోవాలి. అలాంటి భావన కలిగిన భక్తుడే మోక్షాన్ని పొందుతాడు. బ్రహ్మతత్వాన్ని పొంది బ్రహ్మవేత్త కూడా అవుతాడు. ఇక గోవులతో కూడుకున్న జీవులందరినీ తన ఆత్మగా తెలుసుకున్నవాడు సాక్షాత్తు గోపాలుడే అవుతాడు. సాధకుడు ఓం తస్సత్ సోహం పరం బ్రహ్మ అని, నేను కృష్ణాత్మకుణ్ణి, నిత్యానందైక స్వరూపుణ్ణి అని భావిస్తూ తన ఆత్మను మనసుతో ఐక్యం చేయాలి. తనను తాను సాక్షాత్తు ఆ గోపాలుడిగా భావించుకోవాలి. అలాంటి వాడే అవ్యక్తుడు, అనంతుడు, నిత్యుడు, గోపాలుడు అవుతాడు. శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు, శంఖ, చక్ర, గద, పద్మ, వనమాలను ధరించిన నా స్థితి ఎప్పుడూ మధురా నగరంలోనే ఉంటుంది. పరంజ్యోతి విశ్వరూపం, రూపవర్జితం అయిన నా దివ్య స్వరూపం మధురా మండలంలోనే స్థిరంగా ఉంది. మధురా నగరంలో గాని, ఈ జంబూ ద్వీపంలో గాని నివసించేవాడు నా విగ్రహాన్ని గాని, నన్ను గాని పూజిస్తే వాడు నాకెంతో ఇష్టుడవుతాడు. మధురలో ఉన్న నా కృష్ణ స్వరూపం అందరికీ పూజనీయమైంది. యుగానువర్తులైన బుద్ధిమంతులు నా అవతారంతో అభేదంగా నన్ను
పూజిస్తారు. నేను గోపాలుణ్ణి, జన్మలేనివాడిని, నిత్యుణ్ణి, సనాతనుడైన ప్రద్యుమ్నుడిని, రాముణ్ణి, అనిరుద్ధుడిని. కనుక విద్వాంసులు నన్నే పూజించాలి. నేను చెప్పిన ధర్మంలో నిష్కామంగా నన్ను పూజించాలి. అధర్మపరాయణులైన వారికి, నా మీద భక్తి ప్రవత్తులు కలిగిన వారికి, కలిబాధా పీడితులకి నేనే గతి. ఓ బ్రహ్మ, నీవెలా నీ సంతానం మీద ప్రీతి కలిగి ఉంటావో, రుద్రుడెలా తన రుద్రగణాల మీద ప్రీతి కలిగి ఉంటాడో, నేనెలా నా లక్ష్మీదేవి మీద ప్రీతి కలిగి ఉంటానో, అదేవిధంగా నా భక్తుడు కూడా నీ మీద అంతే ప్రీతి కలిగి ఉంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అడిగాడు, స్వామి, నలుగురు దేవతలతో ఉన్న ఒక్కడు దేవుడెలా అవుతాడు? ఏకం అక్షరం అనేది విస్తృతమైంది కదా, అది అనేక అక్షరం ఎలా అయ్యింది అని శ్రీకృష్ణుడు బ్రహ్మతో చెబుతున్నాడు. అన్నిటికన్నా ముందు ఒక్కటే పరబ్రహ్మం ఉన్నది. అది అద్వితీయమైంది. దాని నుంచి తొలుతగా అవ్యక్తమైన ఏకాక్షరం పుట్టింది. ఆ తరువాత క్రమంగా అక్షరం నుంచి మహత్తు, మహత్తు నుంచి అహంకారం, దాని నుంచి తన్మాత్రలు, వాటి నుంచి పంచమహాభూతాలు ఆవిర్భవించాయి. ఇలా వీటన్నిటితో అక్షరం ఆవృతమైంది. ఓ బ్రహ్మ, ఆ అక్షరమే నేను. నేనే అక్షర రూపంలో ఉన్న ఓంకారాన్ని. జన్మ లేనివాడిని, అమరుణ్ణి, భయం లేనివాడిని, బ్రహ్మని, ముక్తి పొందినవాడిని, అక్షరుణ్ణి. ఏకం అద్వితీయం అయిన పరబ్రహ్మం అనేది మాయ వల్ల 1 సత్తా మాత్రం, 2 చిత్స్వరూపం, 3 ప్రకాశం, 4 వ్యాపకం అని 4 విధాలుగా అయ్యింది. ఓంకారంలోని 4 మాత్రల్లో ఒకటైన అకారాక్షరం నుంచి రోహిణీపుత్రుడైన విశ్వడు సంభవించాడు. రెండోదైన ఉకారాక్షరం నుంచి తైజసాత్మకుడైన ప్రద్యుమ్నుడు, మూడోదైన మకారాక్షరం నుంచి ప్రజ్ఞాత్మకుడైన అనిరుద్ధుడు సంభవించగా, చివరదైన అర్ధమాత్రాత్మకుడుగా శ్రీకృష్ణుడు ఆవిర్భవించాడు. ఆ కృష్ణుడిలోనే ఈ విశ్వమంతా ప్రతిష్ఠితమైంది. జగత్తుకి కారణభూతురాలు, మూల ప్రకృతి అయిన రుక్మిణీదేవికి శ్రీకృష్ణాత్మిక బ్రహ్మవాదులందరూ ప్రణవ రూపంగా అనగా ఓంకార రూపంలో ప్రకృతి తత్వాన్ని ప్రవచిస్తారు. కనుక ఓంకార సంభూతుడైన ఆ గోపాలుడు అనగా శ్రీకృష్ణుడు విశ్వ సంస్థితుడు. బ్రహ్మవాదులు క్లీం అనే బీజాక్షరంతో ఏకతత్వాన్ని గురించి చెబుతారు. ఓ బ్రహ్మ, నాకు ఇష్టమైన మధురా నగరంలో నన్ను ధ్యానించిన వాడికి, పూజించిన వాడికి విశేషంగా మోక్షం లభిస్తుంది. జీవుల హృదయంలో 8 దళాలతో వికసించిన హృదయ పద్మం ఒకటుంది. ఆ పద్మంలో దివ్యమైన ధ్వజ, ఛత్ర చిహ్నాలతో కూడిన 2 పాదాలున్నాయి. జీవుడు తన హృదయంలో శ్రీవత్సలాంఛనాన్ని, హృదయం మీద కౌస్తుభమణిని, 4 భుజాలలో శంఖ, చక్ర, గద, సార్ధాలని, కేయూరాలని, కంఠంలో వనమాలని, తల మీద దివ్య కిరీటాన్ని కలిగి వేణువుని ధరించిన నా దివ్య సుందర రూపాన్ని ధ్యానించాలి. ఈ సకల జగత్తు ప్రజ్ఞాజ్ఞానంతో మదించబడింది. నా సారం మొత్తం మధురామండలం అష్టదిక్పాలకుల చేత భూమి అనే పద్మం ఈ జగత్తు వికసితమైంది. నా మనస్సులో సంసారార్ణవం నుంచి పుట్టిన దాన్ని సేవించాలి. సూర్యచంద్రుల కాంతితో దివ్యమైనది, బంగారమయమైనది అయిన మేరుపర్వతం ధ్వజం, బ్రహ్మలోకం ఆతప్రతం, దానిపైన ఉన్నది చరణం. అది లాంఛనంతో సహా శ్రీవత్స స్వరూపమైంది. కనుక బ్రహ్మవాదులు దాన్ని శ్రీవత్స లక్షణమని చెబుతారు. స్వస్వరూపమైన సూర్య, చంద్ర, అగ్ని, వాక్కు, తేజస్సు వీటిలో దేనిలో కౌస్తుభమని ఉందని చెబుతారు. సత్వం, రజస్సు, తమస్సు, అహంకారం అనే 4 నాకు 4 భుజాలు. పంచభూతాత్మకమైనది, రజోరూపమైనది అయిన శంఖం నా చేతిలో ఉంది. నా మనశ్చక్రం బాలస్వరూపమని చెప్పబడుతుంది. ఆర్ధ్యమాయ, సార్ఘ్యం, పద్మం నా విశ్వకరంలో ఉన్నాయి. ఆర్ధ్య విద్య అయిన గద నా చేతిలో ఎప్పుడూ ఉంటుంది. ధర్మార్థ కామ మోక్షాలనే 4 పురుషార్థాలు దివ్యమైన నా 4 భుజాలకి కేయూరాలుగా ఉన్నాయి. నిర్గుణమైన నా కంఠం ఆ దివ్యమైన మాయతో అలంకరించబడి ఉంటుంది. ఓ బ్రహ్మ, నీ మానసపుత్రులైన సనక సనందాదులు సత్వస్వరూపుడు, కూటస్థుడు అయిన నన్ను కిరీటంగా భావిస్తారు. ప్రకాశించే క్షీరోత్తరమే నా చెవులకున్న కుండలాలు. నన్ను ప్రియంగా ధ్యానించేవాడు మోక్షాన్ని పొందుతాడు. అలాంటి వాడికి నా ఆత్మని ప్రసాదిస్తాను. నా దివ్య స్వరూపం సుగుణం, నిర్గుణం అని 2 విధాలుగా ఉంటుంది. శ్రీకృష్ణుడి మాటలు విన్న బ్రహ్మదేవుడు తిరిగి ఇలా అడుగుతున్నాడు, ప్రభు, వ్యక్తులకి, మూర్తులకి చెప్పబడిన వాటికి ఆభరణత్వం ఎలా కలుగుతుంది? దేవతలు, రుద్రులు, బ్రహ్మజులు, వినాయకులు, ద్వాదశ ఆదిత్యులు ఎలా నిన్ను సేవిస్తారు? అలాగే వసువులు, గంధర్వులు, మనుజులు
ఎలా పూజిస్తారు? శ్రీకృష్ణుడు చెబుతున్నాడు, నారాయణుడే ఆదిదేవుడు. ఆయన నుంచి మొదటిసారి వ్యక్తమైన ద్వాదశ అనగా 12 మూర్తులే సకల దేవతల్లో మనుషుల్లో ఉంటారు. రుద్రులలో రౌద్రి, బ్రహ్మలో బ్రహ్మి, దేవతల్లో దైవి, వినాయకుల్లో విఘ్ననాశిని, ఆదిత్యుల్లో జ్యోతిస్సు, గంధర్వుల్లో గాంధర్వి, అప్సరసల్లో గోవు, మనుషుల్లో కామ్య, అంతరార్ధానుల్లో అప్రకాశిని, స్వపదంలో ఆవిర్భావతి రోభాలు ఉంటాయి. తామస రాజస సాత్విక స్వరూపుడు, మానుషి విజ్ఞానఘనుడు, ఆనంద స్వరూపుడు అయిన నేను సచిదానందైక రసంలో భక్తియోగంలో ఉంటాను. ఓం ప్రాణాత్మకు నమస్కారం. శ్రీకృష్ణుడికి, గోవిందుడికి, గోపీజన వల్లభుడికి నమస్కారం. ఓం అపానాత్మకు నమస్కారం. శ్రీకృష్ణుడికి, అనిరుద్ధుడికి నమస్కారం. ఓం వ్యానాత్మకు నమస్కారం. శ్రీకృష్ణుడికి, రాముడికి నమస్కారం. ఓం ఉదానాత్మకు నమస్కారం. శ్రీకృష్ణుడికి, దేవకీ నందనుడికి నమస్కారం. ఓం సమానాత్మకు నమస్కారం. గోపాలుడికి, నిజస్వరూపుడికి నమస్కారం. ప్రాధానాత్మ అయిన గోపాలుడికి నమస్కారం. ఇంద్రియాత్మ, భూతాత్మ పరబ్రహ్మ, సర్వభూతాత్మ అయిన గోపాలుడికి నమస్కారం. జాగృత్ స్వప్న సుషుప్తి తుర్యాతీతుడు, అంతర్యామి అయిన గోపాలుడికి నమస్కారం. ఒక్కడే అయిన ఆ పరమాత్మ సృష్టిలో ఉన్న సకల జీవుల్లో రహస్యంగా ఉన్నాడు. ఆయనే సర్వవ్యాపిగా, సర్వభూతాత్మకుడిగా, సర్వాధ్యక్షుడిగా, సర్వభూతాదివాసుడిగా, సాక్షి చైతన్యం కేవల నిర్గుణుడిగా కూడా ఉన్నాడు. రుద్రుడికి నమస్కారం. సూర్యుడికి, వినాయకుడికి, విద్యకి, ఇంద్రుడికి, అగ్ని, యమ, నిరతి, వరుణ, వాయు, కుబేరులకి, ఈశానుడికి, సకల దేవతలకి నమస్కారం. ఈ విధంగా బ్రహ్మ చేసిన స్తుతికి సంతృప్తి చెందిన శ్రీకృష్ణుడు ఆయనకి సర్వభూత కర్తృత్వాన్ని ప్రసాదించి అంతర్ధానమయ్యాడు. ఈ విషయాలన్నీ నారద మహర్షి నుంచి బ్రహ్మమిత్రులు విన్నట్టుగా చెప్పబడింది. ఓ గోపికలారా, ఇక మీరు మీ ఇళ్లకు వెళ్ళండి అని దుర్వాసుడు గాంధర్వితో, ఆమె సకులతో అన్నాడు. అథర్వవేదాంతర్గత ఉపనిషత్తులలో 27 ఆ ఉత్తర భాగమైన గోపాలోత్తర తాపిన్యోపనిషత్తు సమాప్తం. స్వస్తి. జయ శ్రీరామ.